శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, దేనికి చేయాలి, అసలు ఈ యొక్క ఏకాదశి యొక్క విశేషం ఏమిటి అనేది తెలుసుకుందాం. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అంటే నెలకి 2, శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి అంటారు. దీనికి విశేషం ఏంటంటే, దక్షిణాయనం వచ్చే ముందు ఉత్తరాయణంలో ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనకి హిందూ పండుగలన్నీ కొంచెం స్టార్ట్ అవుతాయి. తొలి ఏకాదశి తర్వాత వినాయక చవితి, దసరా నవరాత్రులు, దీపావళి, కార్తీక మాసం, ఇవన్నీ కూడా మనకు వచ్చే పండుగలన్నీ కూడా ఈ తొలి ఏకాదశి నుంచే స్టార్ట్ అవుతాయి. అందుకే దీనికి తొలి ఏకాదశి అని పెట్టారు. అయితే ఈ తొలి ఏకాదశి ఇంకో విశేష పేరు కూడా ఉంది. ఏంటంటే శయన ఏకాదశి, హరివాసరం అని కూడా ఉంది. ఎందుకంటే ఈ ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతర్పంపై 4 నెలలు యోగ నిద్రలో ఉంటారు. ఆ సమయాన్ని పురస్కరించుకుని స్వామీజీలు, ఋషులు, సాధువులు, సంతులు అంతా కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్లో వచ్చేటువంటి ప్రబోధని ఏకాదశి రోజున ఈ యొక్క విష్ణుమూర్తి తిరిగి మేల్కొంటాడు. ఈ సమయంలో శ్రీహరి యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో అదే సృష్టిని పరిపాలిస్తుంటుంది. ఈ 4 నెలలు కూడా శ్రీహరి యోగ నిద్రలో ఉన్నప్పటికీ యావత్తు సృష్టిని కూడా ఈ యొక్క సుదర్శన చక్రం పరిపాలిస్తుంది. అట్లాగే ఈ 4 నెలలు చాతుర్మాసం చేయడం అనేది పూర్వం నుంచి ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది. అన్ని పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ యొక్క చాతుర్మాసం దీక్ష చేస్తారు. దీనికి పురాణ కథ కూడా ఉంటుంది. కృతయుగంలో మురాసుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వరం పొంది ఋషుల్ని, ప్రజల్ని అందరినీ హింసించడం మొదలుపెట్టాడు. దానికి విష్ణుమూర్తి ఆయనతో సుమారు 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అలిసిపోయి నిద్రపోతూ ఉండగా, యోగ నిద్రలో ఉండగా ఆయన శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించి ఆవిడ ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని చంపడం వలన శ్రీహరి మేల్కొనేటప్పటికి ఇదంతా జరిగింది. శ్రీహరి చాలా సంతోషించి ఆ కన్య నీకు ఏం వరం కావాలి కోరుకోమన్నాడు. ఆ కన్య ఏమందంటే, నేను విష్ణుప్రియగా లోకంలో ప్రజల చేత పూజలు అందుకోవాలని కోరుకుంది. అందుకని నాటి నుంచి ఆమె పేరే ఏకాదశి తిథి వచ్చింది. అప్పటి నుంచి కూడా సాధువులు, సంతులు, ఋషులు, మనుషులు, సమాజం, యావత్ సమాజం అంతా కూడా ఈ యొక్క ఏకాదశిని, వ్రతాన్ని, పూజల్ని చేసుకుని విష్ణు సాయుధ్యం పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. చరిత్రలో కూడా, ఇతిహాసంలో అంబరీషుడు, మాంధాత తదితర రాజులంతా కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పొంది విష్ణు సాయుధ్యం పొందారు అని చెప్తున్నారు. ఏకాదశి పర్వదినాన్ని ఏమి చేయాలి? ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగారం చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ, హరివంశ పారాయణ, భాగవతం ఇత్యాది విష్ణు సంబంధమైనటువంటి పారాయణ చేసుకుని జాగారం చేసి మరుసటి రోజు ద్వాదశి నాడు సమీపంలో దేవాలయానికి వెళ్ళి స్వామివారినో, అయ్యవారినో, అమ్మవారినో దర్శించుకుని ఉపవాస దీక్షను విరమించుకుని ఇంటికి వచ్చి అప్పుడు భోజనం చేయాలి. ఈ దీక్షలో ఉండగా గోసేవ చేయటం, అట్లాగే హరివంశం చదువుకోవటం, చెప్పినట్టుగా ఇవన్నీ కూడా చేసుకున్నట్టు కనుక ఈ యొక్క ఏకాదశి యొక్క తిథి ఫలితాన్ని మనకి సంపూర్ణంగా అందుకోగలుగుతాం. అట్లాగే ఈ ఏకాదశి తిథి రోజున ఇంకో విశేషం ఏంటంటే, పూర్వం నుండి కూడా దీనికి పేలాల పండుగ అని కూడా ఒక పేరు ఉంది. అంటే ఈ పండుగ రోజున దేవాలయాల్లో, ఇళ్లలో కూడా పేలాల పిండి చేసుకుని తినడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పేలాల పిండి ఎందుకు తినాలంటే, గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయి వర్ష ఋతువు వచ్చిన తర్వాత
ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి కాబట్టి శరీరానికి అనారోగ్యాలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ పేలాల పిండి తీసుకున్నట్టయితే కనుక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేటువంటి శక్తి ఈ పేలాల పిండికి ఉంది. అందుకే ఈ రోజున పేలాల పిండి తినడం ఆనవాయితీ సాంప్రదాయం. దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే పితృదేవతలకి పేలాలు చాలా ఇష్టం. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు తలుచుకుంటూ ఆ రోజు ఆ పేలాల పిండి తినడం అనేది కూడా ఒక సాంప్రదాయం ఉంది. తర్వాత నుంచి కూడా ఈ పేలాల పిండి అనేది ఆరోగ్యప్రదం కూడా. అట్లాగే మన పండుగలన్నీ కూడా ఈ రోజు నుంచి మొదలవుతాయి కాబట్టి తొలి ఏకాదశి యొక్క విశేషం ఇది. అట్లాగే పూర్వం నుంచి కూడా ఈ ఏకాదశికి చాలా విశేషమైనటువంటి ఇది ఉంది, ఇలా చెప్పుకున్నట్టుగానే. కాబట్టి ఈ సంవత్సరం జూలై 6వ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ తొలి ఏకాదశి యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించి నియమనిష్టలతోటి విష్ణువు యొక్క అనుగ్రహం పొందగలుగుతానని ఆశిస్తాను. హరి ఓం తత్సత్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.